హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తాము. అదేంటంటే కాఫీ డిస్పెన్సింగ్ ప్రాజెక్ట్. సో, ఇందులో ఏంటంటే యూజర్ కాఫీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఒక 3 కాఫీ ఇస్తాం ఇక్కడ. సో, ఏదైతే యూజర్ కాఫీ నంబర్ సెలెక్ట్ చేసుకుంటాడో పర్టిక్యులర్ కాఫీ అనేది డిస్పెన్స్ అవ్వాలి. సో, బ్యాక్‌గ్రౌండ్ కాలిక్యులేషన్ ఎలా ఉంటది? మనం ఎలా డెవలప్‌మెంట్ చేయొచ్చు పైథాన్‌లో అనేది నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ తీసుకుందాం. ఇందులో క్యాపుచినో, మోకా, సో, ఇలా 3 కాఫీస్ ఉన్నాయి. ఓకే. మనం కాఫీని అనేది డిఫైన్ చేసాం. సో, యూజర్ దగ్గర నుంచెల్లి మనం ఇన్‌పుట్ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 ఇచ్చాడనుకో క్యాపుచినో డిస్పెన్స్ అవ్వాలి. 2 ఇస్తే మోకా డిస్పెన్స్ అవ్వాలి. అండ్ 3 ఇస్తేనేమో ఎస్ప్రెసో అనేది డిస్పెన్స్ అవ్వాలి. సో, దానికోసం మనం ఏం చేయాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక నంబరింగ్స్ అనేవి ఇవ్వాలనమాట కాఫీ వీటికి. సో, జనరల్‌గా మనం ఏం చేస్తామనంటే ఇఫ్ 1 ఈక్వల్ టు కాఫీ క్యాపుచినో, 2 ఈక్వల్ టు మోకా అని ఇస్తాం. సో, అక్కడేంటంటే లోపల ఉన్న కోడ్‌ని గూడా మనము ఆహ్, ఏమంటారు దాన్ని గూడా ఎడిట్ చేయాల్సుంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓల్డ్ మెథడ్ చెప్తా నేను. ఆహ్, ఇఫ్ లైక్ ఇన్‌పుట్ తీసుకుంటాం. యూజర్ ఇన్‌పుట్ ఈక్వల్ టు ఇన్‌పుట్ ప్లీజ్ చూస్ యువర్ కాఫీ. సో, ఇక్కడేంటంటే మనము ప్రింట్ ఓకే. 1 క్యాపుచినో అండ్ 2 మోకా అండ్ 3 ఎస్ప్రెసో. సో, ఇలా ఇవ్వాల్సి ఉంటది. ఆహ్, ఇఫ్ user input equal to 1, then like return cappuccino. అండ్ ఇది కూడా మనము ఇంటిజర్‌లో తీసుకోవాలి. elif user input equal to return mocha elif else um, return espresso. సో, ఈ రకంగా మనము కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటది. అండ్ ఇన్ కేస్ 2 అని ఇస్తేనేమో మనకిక్కడ ఓకే. 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 సో, 1 ఇస్తేనేమో ఇక్కడ మనం ఏంటంటే ప్రింట్ ఇవ్వాల్సొస్తది. ప్రింట్, ప్రింట్ అండ్ ఇక్కడ కూడా సేమ్ ప్రింట్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ 1 ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ 1 దెన్ క్యాపుచినో 3 ఈస్ ఎస్ప్రెసో. సో, ఇట్లా మనం ఇవ్వాలి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మన దగ్గర 10 కాఫీస్ ఉన్నాయనుకోండి. 10 నేమ్స్ మనము ఒక్కొక్క దగ్గర ఇచ్చుకుంటూ ఎళ్ళాలి. ఇన్ కేస్ మనం ఎప్పుడైనా మోడిఫై చేయాలన్నా కూడా కొంచెం కష్టంగా ఉంటదనమాట. సో, అందుకని మనం ఈ మెథడ్‌ని యూజ్ చేయట్లేదు. సో, ఈ మెథడ్ యూజ్ చేయకుండా ఇలా చేస్తున్నాం. ఇందులో మనం ఏం చేస్తామంటే ఒక నంబరింగ్ అనేది అసైన్ చేస్తాం. ఐడీఎక్స్, కామా ఐటెమ్ ఇన్
enumerate coffee, print f of idx. సో దాన్ని మనము సింగిల్ కోట్స్లో ఉంచుదాం. డాట్ ఐటమ్. ఓకే, సో మనం ఇలా ప్రింట్ చేస్తే ఇలా వస్తుంది క్యాపుచినో, మోకా అండ్ ఎస్ప్రెసో అని. సో మనం ఇక్కడ +1 ఇస్తే క్యాపుచినో, మోకా అండ్ ఎస్ప్రెసో. సో ఇలా 3 వస్తాయి. అండ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా ఇంక్రీజ్ చేయాలనుకోండి లైక్ లాటే, సో కెఫే లాటే కూడా యాడ్ అయ్యి వస్తదనమాట. సో మనం వీటికి ఆల్రెడీ ఎన్యూమరేట్ ఫంక్షన్ ద్వారా మనము ఐడీ అండ్ ఐటమ్ అనేది సెపరేట్‌గా మనం ప్రింట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్ లాజిక్ అనేది యూజ్ చేయాలి. ఇఫ్ ఆహ్, లైక్ యూజర్ ఇన్‌పుట్ ఈక్వల్ టు ఇంటిజర్ ఆఫ్ ఇన్‌పుట్ ఆహ్, ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్లీజ్ ఎంటర్ యువర్ కాఫీ నంబర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తాడంటే యూజర్ అనేది ఓకే, సో ఇది మనం లూప్‌లో నుంచి బయటికి రావాలి యాక్చువల్‌గా. ఓకే, సో ప్లీజ్ ఎంటర్ యువర్ కాఫీ. సో I'll take 2, enter, right? Uh, selected coffee equal to coffee. ఇందులో మనం యూజర్ ఇన్పుట్ +1. ఓకే, సో ఇప్పుడు మనం 1 ఇస్తే ఇది సెలెక్ట్ అవుతది. అండ్ ప్రింట్ ఆఫ్ సెలెక్టెడ్ కాఫీ. సో 2 ఇస్తే మనకి లాటే. ఓకే, యూ హ్యావ్ సెలెక్టెడ్ సో ఇలా మనము ఇవ్వచ్చు. సో యూ హ్యావ్ సెలెక్టెడ్ cafe latte, and 1 తీసుకుంటే you have selected espresso. Oh my god, సో 1కి espresso వస్తుంది. Let's see user input. Mocha will be the 1 and 0, right? -1 you have to give. Okay, so 1 is the cappuccino, 2 is the mocha, 3 is the espresso, and 4 is the latte. సో మనకి ఇప్పుడు కరెక్ట్‌గా వస్తుంది. అండ్ నౌ వీ హ్యావ్ టు డిస్పెన్స్. మనం డిస్పెన్స్ చేయాలి. సో డిస్పెన్స్ అనేది ఒక యానిమేటెడ్ వేలో లైక్ ప్రింట్ యువర్ coffee is being prepared, and next print your coffee is ready to pick up. Have a good day. ఓకే, సో ఇక్కడ మనం టైమ్ మోడల్ ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ టైమ్. సో ఇక్కడ టైమ్ డాట్ స్లీప్ 5 సెకండ్స్ దీని తర్వాత ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే 1 తీసుకున్నాం, యువర్ కాఫీ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ అని వస్తుంది, బట్ స్టిల్ ప్రాసెసింగ్ అండ్ యువర్ కాఫీ ఈస్ రెడీ టు పిక్. సో మనకి ఇంకొక మోడల్ కూడా ఉంది. ఫ్రమ్ tqdm import tqdm cmd pip install
టీక్యూడిఎం. సో టీక్యూడిఎం అనేది ఇన్‌స్టాల్ చేసాం. ఓకే. ఇది అయితే కరెక్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనము ఫర్ ఐ వైల్ మనం ఒక సీక్వెన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. సో ఏంటంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 ఓకే. టీక్యూడిఎం. సో ఒక్కొక్క దానికి 5 టైమ్స్ 5 సెకండ్స్ అనేది స్లీప్ అయితది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏంటనంటే కాఫీ అనేది ప్రిపేర్ అవుతుంది. అండ్ మనకిక్కడ చూడొచ్చు మంచిగా యానిమేషన్‌లో లైక్ ఒక పర్సెంటేజ్ అనేది ఒక ప్రోగ్రెస్ బార్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. లైక్ మీ కాఫీ అనేది ప్రిపేర్ అవుతుంది అని చెప్పి. సో దీన్ని ఇంకా మనము మంచిగా కూడా మార్చొచ్చు. లైక్ రేంజ్ 100 తీసుకొని టైమ్ స్లీప్ అనేది కొంచెం రెడ్యూస్ చేస్తే మనకి ప్రోగ్రెస్ బార్ అనేది కొంచెం ఫాస్ట్‌గా రన్ అవుతుందనమాట. సో అది కూడా చూద్దాం ఒకసారి. ప్రెజెంట్ అయితే 10 బిన్స్‌లో ఇది కంప్లీట్ అవుతుంది. సో ఓకే. రేంజ్ ఈస్ 100 టైమ్ 0.06. ఓకే. సో ఇలా యానిమేటెడ్ వేలో కూడా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా రెడ్యూస్ చేస్తా. ఇంకా స్లోగా అనేది వస్తూ ఉంటదనమాట. 1 లైక్ 0.9 తీసుకుందాం. సో ఇంకా మనకి కొంచెం డిలే అనేది ఉండాలి. ఎందుకనంటే ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం పడతది కాబట్టి. సో అది ఎంత టైం అయితే మనకు పడుతుందో సో ఆ టైం మనం స్పెసిఫై చేసుకొని మనం ఇక్కడ టైమ్ డాట్ స్లిప్‌లో మెన్షన్ చేస్తే సో అది కాలిక్యులేట్ అవుతూ ఉంటదనమాట. సో మనకిక్కడ యానిమేషన్ వేలో మనకి నీట్‌గా కనిపిస్తది. ఓకే. సో ఈలోపు నేను కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవి 2 మోడల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ కాఫీ అనేది తీసుకున్నాం. ఇప్పుడు మనము కోడ్ మొత్తం డిస్టర్బ్ చేయనవసరం లేదు. జస్ట్ మీరిక్కడ కాఫీ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. బట్ ఈ కేస్‌లో మీరు కోడ్ అనేది డిస్టర్బ్ చేయాల్సొస్తదనమాట. ఓకే. సో ఇలా తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ యూజర్ ఇన్పుట్ యూజర్ ఏమైతే ఇన్పుట్ ఇస్తాడో అది మనకి ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఆ యూజర్ ఇన్పుట్‌ని -1 తీసుకొని కాఫీలో మనము ఈ లిస్ట్‌లో ఐటెమ్ అనేది యాక్సెస్ చేస్తున్నాం అనమాట. అది మనం ఒక వేరియబుల్‌లో అసైన్ చేస్తున్నాం సెలెక్టెడ్ కాఫీలో. సో సెలెక్టెడ్ కాఫీ అనేది యూ హావ్ సెలెక్టెడ్ ఏదైతే కాఫీ తీసుకున్నామో ఆ కాఫీ నేమ్ అనేది మనం ఇక్కడ చూపిస్తున్నాం. అండ్ ప్రింట్ చేస్తున్నాం ఏంటంటే యువర్ కాఫీ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ అని చెప్పి. అండ్ లైక్ ఏమైనా ఆర్డర్స్ అయినా కూడా యువర్ ఆర్డర్ ఈస్ గెట్టింగ్ ప్రిపేర్డ్ అని. సో పర్టిక్యులర్ ఆర్డర్‌కి ఇంత టైం ఉంటదని ఇంకా మీరు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు ఈ కోడ్‌ని. అండ్ ఫర్ లూప్ తీసుకొని ఫర్ ఐ ఇన్ టీక్యూడిఎం అందులో మనం ఒక రేంజ్ తీసుకున్నాం 1-100 అని చెప్పేసి. డిఫాల్ట్‌గా 0 తీసుకుంటది కాబట్టి 0-100 అనేది ఆటోమేటిక్‌గా తీసుకుంటదది. అండ్ మనం ఇక్కడ కొంత స్లీప్ టైమ్ అనేది ఇచ్చాం. దాని తర్వాత ఇది వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇది ప్రింట్ అవ్వాలి. సో ఇది లూప్ లోపల ఉంటే మనకి కంటిన్యూయస్‌గా ప్రింట్ అవుతూనే ఉంటది. రెడీ, రెడీ, రెడీ అని. సో అందుకని ప్రింట్ అనేది బయట ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1 తీసుకుంటే సో ఇలా. సో మనం తీసుకున్న టైంని ఈ టైమే డిసైడ్ చేస్తదనమాట. ఇది ఎంత టైంలో ప్రిపేర్ అవుతది అని చెప్పి. ఓకే. సో రిమైనింగ్ టైమ్ గూడా మనకిక్కడ చూపిస్తుంది. ఈ సెకండ్స్ లోపు మనకి కాఫీ అనేది రెడీ అవుతది అని చెప్పి. సో దీనివల్ల ఏంటనంటే ఆహ్, కస్టమర్‌కి కూడా తెలుస్తది. ఓకే. నేనొక 30 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఇంకో 25 సెకండ్స్ వెయిట్ చేయాలి అనేది. సో దట్స్ హౌ దిస్ కాలిక్యులేషన్ వర్క్. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటా. హావ్ ఎ గుడ్ డే.